అంటే ప్రపంచంలో ఎవ్వడికి వాక్యం చెప్పడం రాదు. తెలుసా మీకు? నీకు వాక్యం చెప్పడం రాదు. నీకు వాక్యం వచ్చా? నువ్వు తప్పు చేయలేదని నువ్వు చెప్పుకుంటున్నావంటే నీకు బైబిల్ రాదు. ఏం తెలుసు వాక్యం? ఏం తెలుసు బైబిల్? అసలు సమస్య అంతా పాపం మీద ఉంది. సబ్జెక్టు టోటల్గా సమస్య పాపము, టోటల్గా సమస్య యేసు రక్తము. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవా, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి చివరి రోజు ఈ రాత్రి మీ కుమారుడైనటువంటి యేసు రక్తం యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుకుంటుండగా దేవా, దాని విషయాలు ఈ ప్రపంచము తెలుసుకోలేకపోయింది. ఎంత ప్రాముఖ్యమైనదో అన్న విషయం మీ పిల్లలు ఇప్పుడు వినగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, యేసు రక్తంలో ప్రాముఖ్యత ఏమిటి? ప్రపంచంలో అందరి బ్లడ్ చాలా సంవత్సరాలుగా ఎంతోమంది పరిశీలించడం మొదలుపెట్టారు. అందులో ఈ ప్రపంచంలో బ్లడ్ గ్రూప్స్లో 4 గ్రూప్స్ ఉన్నాయని తేల్చి పడేశారు. అందులో ఓ పాజిటివ్, ఈ పాజిటివ్, బి పాజిటివ్, ఏబి పాజిటివ్. ఇలా ప్రపంచంలో రక్తం కోసం, రక్తంలో ఎన్ని రకాలైనటువంటి మరి మినరల్స్ ఉంటాయి, హెచ్పి ఎంత ఉంటుంది, ప్లేట్లెట్స్ ఎంత ఉంటాయి, ప్లాస్మా ఎంత ఉంటుంది, ఇలా ప్రపంచంలో మరి రక్తం గురించి మనం తెలుసుకోవాలంటే ఇంటర్నెట్లో కొట్టినా మనకు తెలిసిపోతుంది ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో. ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్, పాజిటివ్, నెగిటివ్. ఇలా బ్లడ్లో ఈ రక్తం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే, మరి ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ బ్లడ్ని రీసెర్చ్ చేసి తెలుసుకున్నటువంటి ఇష్యూ ఏంటంటే, రక్తము మరి ఆక్సిజన్ని, అదేవిధంగా న్యూట్రిషన్ని, ఇవన్నీ కూడా శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు ఇది అందిస్తుంది. రక్తము యొక్క ప్రాముఖ్యత. అదేవిధంగా ఈ బ్లడ్ ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ని, అదేవిధంగా వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఈ లంగ్స్లోకి, కిడ్నీలోనికి వెళ్ళిపోకుండా ఏం చేస్తుందంటే ఈ రక్తం వేస్ట్ మరి మెటీరియల్ అంతటినీ కూడా అది మరి శరీరంలోనికి వెళ్లకుండా అది బయటికి పంపించేస్తుంది. ఇది రక్తము యొక్క స్థితి. అదేవిధంగా బ్లడ్లో మరి ఎన్నో రకాలైనటువంటి మరి రోగాలు కూడా ఉంటాయని ఇలా చాలామంది రకరకాలుగా చెప్పారు. అయితే మానవుని రక్తములో ఉన్న ప్రాముఖ్యత మనం ఆలోచిస్తే, ఎవరికైనా హెచ్బి, హిమోగ్లోబిన్ కానీ తగ్గిపోతే వెంటనే వాళ్ళకి ఏం చేస్తారంటే రక్తదానం చేయాలి, రక్తం ఎక్కించాలి, మరొకరి రక్తం డొనేట్ చేయాలి. ప్రియమైన దేవుని పిల్లరా, జాగ్రత్తగా ఆలోచించండి. రక్తము చాలామందికి ఎక్కిస్తూ ఉంటారు, రక్తం లేకపోతే చచ్చిపోతూ ఉంటారు. నిజంగా ఒక మనిషికి రక్తం ఎక్కించేటటువంటి ఇలాంటి టెక్నాలజీ ఈరోజు మానవుడు కనిపెట్టడం వలన మరి తక్కువ కాలంలో చనిపోవలసినటువంటి వారు ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు. ఇలా రక్తం ఎంతోమందికి దానం చేస్తున్నారు, రక్తదాతలు ఉన్నారు.
మరి బ్లడ్ డొనేట్ చేసేటటువంటి ఎందరో మరి మంచి మంచి వ్యక్తులు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఇలారా ఇది మానవుని రక్తంలో ఉన్నటువంటి విషయాలైతే యేసు రక్తంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? యేసు రక్తము ఏం చేస్తుంది? యేసు రక్తాన్ని ఈ భూమి మీద అర్పించడానికి గల కారణం ఏంటి? యేసు రక్తంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటో అన్న సంగతి ఇంతవరకు నేటి ప్రపంచ క్రైస్తవులకు తెలిసింది కొంతే, కానీ రాత్రి తెలుస్తుంది అంతా. యేసు రక్తము ఆయన ఎందుకు రావాలి? ఎందుకు ఆయన పవిత్రమైనటువంటి రక్తాన్ని డొనేట్ చేశారు? పిల్లరా, యేసు రక్తము, ఆ రక్తం గురించి మనం ఆలోచిస్తే యేసు రక్తము చాలా పవిత్రమైనది, నిష్కళంకమైనది. ఈ రక్తాన్ని యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మన కొరకు సిలువలో అర్పించారు అన్నది ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ తెలుసు. అదేవిధంగా క్రైస్తవేత్తరులకు కూడా తెలుసు యేసు రక్తం గురించి. పిల్లరా, ఈ యేసు రక్తము ఏం చేస్తుంది? ఆ యేసు రక్తములో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని మనం ఆలోచిస్తే, ఇది హెబ్రీ పత్రిక రాసినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు యేసు రక్తములో ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పారండి. అది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వచనము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వచనము. క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. క్రైస్తవుల గురించి మొదటి శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. మీరు ఎక్కడికి వచ్చారు తెలుసా? ఎవరి రక్తం దగ్గరకు వచ్చారు తెలుసా? హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. జాత మీరు అర్థం చేసుకోవాలి. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. బాప్తిస్మము పొందిన మీరు ఈ సభలకు వచ్చారు. చూశారు? ఈ సభలకు వచ్చినటువంటి మీరు, ఆదివారమున ఆరాధనకు వెళుతున్నటువంటి మీరు ఎక్కడికి వచ్చారు? మీరు అనుకుంటున్నారు ఆరాధనకు వచ్చాను, ప్రార్థనకు వచ్చాను, వాక్యం వినడానికి వచ్చాను, సభలకు వచ్చాను అని మీరు అనుకుంటున్నారు. మీరు ఎక్కడికి వచ్చారంటే హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. రక్తం దగ్గరకు వచ్చారు మీరు. ఏ రక్తం దగ్గరకు వచ్చారు? హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. హేబేలు రక్తములో కూడా ప్రత్యేకత ఉంది, కానీ హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము దగ్గరకు మీరు వచ్చారు. హేబేలు కంటే చాలా టాప్ బ్లడ్ దగ్గరకు వచ్చారు మీరు. ఈ హేబేలు కంటే మరి శ్రేష్టమైన ఈ రక్తం ఏమవుతుందట? పలుకుతుందట. పలుకు ప్రోక్షణ రక్తము పలుకుతుంది. పలకడం అంటే మాట్లాడటం. పలుకు రక్తము హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకుతుందట. హేబేలు కంటే గొప్పగా పలికిందట యేసు ప్రభు రక్తము. ఇంతకీ హేబేలు రక్తము ఏమని పలికింది? హేబేలు రక్తము ఏమని మాట్లాడింది అని మనం బైబిల్ని అడిగితే, ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనంలో ఏమనుందో తొందరగా చదువుతారు చూడండి. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము
నేలలో నుండి నాకు మొర పెడుతుంది. హేబేలు రక్తము మొర పెడుతుంది, హేబేలు రక్తము మాట్లాడుతుంది. అంటే హేబేలు రక్తము మాట్లాడిందట, యేసు రక్తము కూడా హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకుతుందట. అంటే ఆలోచించండి, యేసు రక్తము పలుకుతుంది, హేబేలు రక్తము పలుకుతుంది. హేబేలు రక్తము ఏమని పలికింది? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి మొర పెడుతుంది. ప్రపంచంలో రక్తం గురించి తెలిసినటువంటి ఈ శాస్త్రవేత్తలకు గ్రూప్స్ ఉన్నాయని, మినరల్స్ ఉన్నాయని, అందులో మరి హెచ్బి ఉందని, రకరకాలైనటువంటివి ఉన్నాయని చెప్పారు తప్ప రక్తము మాట్లాడుతుందని బైబిల్ ఒకటే చెప్పింది. రక్తము పలుకుతుంది, హేబేలు రక్తము మాట్లాడుతుంది. అంటే చచ్చిపోయిన ప్రతి బాడీ బ్లడ్ మాట్లాడుతుంది. హేబేలు రక్తము ఏమవుతుందట? మొర పెడుతుందట. హేబేలు రక్తమే మొర పెడితే నీ సంగతి ఏంటి? నువ్వు లారీ కింద పడిపోవనుకో, బస్సు కింద పడిపోవనుకో, ఎవడో నిన్ను చంపాడనుకో, నీకు ఏదో ఒక విధంగా ఏదైనా జరిగిందనుకో, ఏమవుతుందంటే మాట్లాడుతుంది. కోసుకుపోయింది, బ్లడ్ పడిపోతుంది, నువ్వు అనుకున్నావు రక్తం కారిపోతుంది అనుకుంటున్నావు, ఈ రక్తం మాట్లాడుతుంటుంది. ఇంత టెక్నాలజీ ప్రపంచంలో ఎవ్వడికి లేదు, అది బైబిల్కి తప్ప. ఏమని మాట్లాడుతుంది? హేబేలు రక్తము మొర పెడుతుంది, యేసు రక్తము హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకుతుందట. చదివారా బైబిలు? ఈ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం మీరు చదివేరో చదవలేదో కానీ నేను చదవడానికి, నాకు అర్థం చేసుకోవడానికి 32 సంవత్సరాలు పట్టింది, 32 years. అందుకే మీకు ఈ సబ్జెక్ట్ తెలీదు, మీరు అర్థం చేసుకోలేరు. ఈ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో ఏమనుందంటే, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మీరు ఎక్కడికి వచ్చారు తెలుసా? హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలికే యేసు రక్తం దగ్గరకు మీరు వచ్చారు. యేసు రక్తం దగ్గరకు వస్తే మాకు లాభం ఏంటి? యేసు రక్తం దగ్గరకు వస్తే మనకు లాభం ఏంటి? ఏమంటుంది? హేబేలు రక్తం మాట నేలలో నుండి మొరపెడుతుంది. ఏం మొరపెట్టింది? బైబిల్లో ఎక్కడని చెప్పలేదనుకో, నేను అక్కడతో ఆగిపోతాను. మళ్ళీ కొన్ని సంవత్సరాలు బైబిల్ చదువుతాను, ప్రయాణం చేస్తాను, మరొకటి దొరికితే అది మళ్ళీ ఆలోచిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం ఒక్కసారి చూద్దామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకొచ్చును. అంటే నీతిమంతులైన హేబేలు రక్తము మొదలుకొని జకర్యా రక్తము వరకు మీరు ఎంతమంది నీతిమంతుల రక్తము చిందించారో భూమి మీద, ఆ రక్తమంతా మొరపెడుతుందట. అంటే హేబేలును చంపారు, హేబేలు రక్తం మొరపెట్టింది. యేసును చంపారు, యేసు రక్తము పలుకుతుంది. జకర్యా రక్తము చిందించాడు, జకర్యా రక్తము మొరపెడుతుంది. నీతిమంతుల్లో ఎవరెవరినైతే మీరు చంపారో, ఎవరెవరిని రంపములతో కోసారో, ఎవరెవరితో ఖడ్గములతో చంపారో హెబ్రీ పత్రికలో ఉంటుంది, ఈ రక్తమంతా కూడా మీ మీదకి వస్తుంది. ఎందుకంటే ఈ రక్తాన్ని చిందించినటువంటి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు, పలుకుతున్నారు. ఏమని పలుకుతున్నారు? ప్రకటన గ్రంథం వెళ్ళిపోదాం చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10.
బాబు, ప్రకటన 6:10. వారు ఆగండి, మైనస్ రాగానే అర్థం ఏంటంటే స్పీడ్ బ్రేకర్, ఆగండి అని అర్థం. వారు వారు ఎవరు? వారు హేబేలు మొదలుకొని జకర్యా వరకు చంపబడిన నీతిమంతులు వారు. అర్థమైందా? వారు నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక కయీన్ని, అంటే హేబేలు రక్తం అంటుంది కయీనుకు తీర్పు తీర్చు. జకర్యా రక్తం అంటుంది నన్ను చంపిన వారికి తీర్పు తీర్చు. నీతిమంతులు ఎవరినైతే చంపారో ఆ చంపబడిన నీతిమంతులు అంటున్నారట తీర్పు తీర్చు. ఎవరెవరి రక్తము ఏమంటుంది? హేబేలు రక్తం తీర్పు తీర్చు. ఎవరెవరైతే నీతిమంతులు చెప్పారో వాళ్ళందరి రక్తం అంటుందట నాదా, సత్యస్వరూపి, ఎందాక ఎందాక ఎట్ లేట్ చేస్తున్నావేటి? నన్ను చంపాడు కయీను, నన్ను చంపాడు కయీను అని నేలలో నుండి మొరపెడుతుందట. చూడండి, ఆత్మ వెళ్ళిపోయింది పరదేశికి, రక్తం ఉండిపోయింది భూమి మీద. అయితే ఇక్కడ చిందించిన రక్తం అంటుందట ఆత్మ లేకపోయినా మాట్లాడుతుందట. కొత్త పాయింట్ ఇది. ఏమంటుంది? ఆత్మ వెళ్ళిపోయింది కదండి, వెళ్ళిపోద్ది కదా, ఒక్క క్షణంలో పోతుంది, ఆత్మ వెళ్ళిపోద్ది. కానీ రక్తం అంటుందట ఎందాక తీర్పు తీర్చక. అగో మా అన్నయ్య ఓ కయీను వాడు నన్ను చంపాడు. జకర్యా రక్తం అంటుందట అగో పలానా వాళ్ళు చంపారు. ఇంకో రక్తం అంటుందట పలానా వాళ్ళు చంపారు. ఇలా చచ్చిపోయిన వాళ్ళందరి రక్తం అంటుందట మొరపెడుతుంది నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. అంటే హేబేలు కేకలేస్తున్నాడు, కయీను చంపాడు. ఇంకా లాభం లేదు బాబు, బుర్ర తినేస్తున్నాడు అని దేవుడు వచ్చి అడుగుతున్నాడు కయీనుతో, నీవు చేసినది ఏంటి? నువ్వు చేసినదేంటి? పుట్టించింది నేను, చంపింది నువ్వు, మర్డర్ చేస్తావేటి? నువ్వు చేసిందేంటి? నరహత్య చేయువాడు విమర్శకు లోనగును. ఎప్పుడు నరహత్య చేయకండి. కోపం మీదైనా అనుకోకుండైనా మీ జీవితంలో మీరు చెయ్యకూడనిది నరహత్య చేయువాడు విమర్శకు లోనగును. నీ కోపం వస్తే 4 మాటలు తిట్టాయంటే వీడిని చంపేయాలని రాత్రంతా ప్లాన్ చేసి తెల్లవారి చంపాలని నువ్వేమీ అనుకోవద్దు పిల్లరా. ఎందుకంటే దేవుడు అడుగుతాడు నీవు చేసినది ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొరపెడుతుంది, తీర్పు తీర్చమంటుంది. అందుకే నేనేం చేస్తానో తెలుసా? నీకు ఒక ముద్ర వేస్తున్నాను. నేను చూడగానే అయ్యి బాబో వీడా పిల్లరా. దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుందో మీరు ఆలోచించాలి. హేబేలు రక్తం అంటుందట ఆ చనిపోయిన నీతిమంతులు కాముగా చచ్చిపోయి వెళ్ళిపోలేదు. అర్థమైందా? వాళ్ళ రక్తం అంటుందట మొరపెడుతుంది. వారు నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తం నిమిత్తము భూనివాసుల్ని ఏసాయి. హేబేలు రక్తం మంచిదా? చచ్చిపోయిన నీతిమంతుల రక్తము మంచిదా? జకర్యా రక్తము వరకు ఈ రక్తమంతా
మా రక్తము నిమిత్తము ప్రతి దండన ఇలా అంటుందట వాళ్ళ రక్తమంతా. కానీ మీరెక్కడికి వచ్చారు తెలుసా? హెబ్రీ పత్రిక 12:24 వాళ్ళ రక్తం అంతా అలాగంటుంది, అలా పలుకుతుంది. కానీ యేసు రక్తం అంటుందట, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. హేబేలు కంటే భలే పలుకుతుంది. ఎవరి రక్తం? యేసు ప్రభు రక్తం. పలుకుతుందా? అసలు పలుకుతుందో లేదో మీకు తెలియదు, మీరు మాత్రం పలుకుతారు. ఏమని? ఏదేదో అంటారు, లాస్ట్లో చివరికి హల్లెలూయా అంతే. యేసు రక్తం అంట హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకింది. ఏమని పలుకుతుంది? ఏమని మాట్లాడిందో ఇంతవరకు మీకు తెలుసా? ఇలా మాట్లాడే రక్తము దగ్గరకు మీరు వచ్చారు. యేసు ప్రభు రక్తం దగ్గరకు మీరు వచ్చారు. హేబేలు రక్తము, జకర్యా రక్తము, నీతిమంతుల రక్తము ఇలా పలుకుతుంటే హేబేలు కంటే మరి శ్రేష్టముగా యేసు రక్తము పలుకుతుంది. ఏమని? మత్తయి సువార్త 26:28 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26:28 ఇది నా రక్తము. ఏ రక్తం? ఇది నాది, ఇది నా ప్రసంగం. యేసుప్రభు వారు అంటున్నారు, ఇది హేబేలు రక్తం అనుకున్నారా? ఎవరి రక్తం అనుకున్నారు? ఇది నా రక్తము. నా రక్తము ఏమని అంటుందో తెలుసా? నా రక్తము హేబేలు కంటే మరి శ్రేష్టముగా నా రక్తము పలుకుతుంది. ఏమని? పాప క్షమాపణ నిమిత్తము. పాప క్షమాపణ నిమిత్తము యేసు రక్తం అంటుందట, మాట్లాడుతుందట, పలుకుతుందట. ఏమని పలుకుతుంది? క్షమించు. పాప క్షమాపణ, పాప క్షమాపణ, క్షమించు, క్షమించు, క్షమించు. హేబేలు రక్తం శిక్షించు, శిక్షించు, శిక్షించు. ఏమంటుంది? హేబేలు రక్తం ఏమంటుంది? శిక్షించు. రక్తం అంటుందట, క్షమించు. ఎప్పుడంటుంది? ఆదివారమున మీరు ఆరాధనలో రొట్టె ద్రాక్షారసం తీసుకుంటారు తెలుసా? ఆ ద్రాక్షారసం తీసుకునేటప్పుడు ఆ చిన్న కప్పులో వేసిస్తారు. ఇవ్వగానే మనం ఏం చేసుకుంటామంటే ఒక దొంగ ఏడుపు ఒకటి ఏడ్చి, సరే గొప్ప గొప్ప దొంగ, నువ్వు ఎలాంటి దొంగవంటే, నా కోసం ఎందుకు ప్రభువా చనిపోయావు, నువ్వు ఎందుకు వచ్చావు అసలు నీకు తెలుసా? ఇలాగ అంటారు కదండి. ఎందుకు ఏడుపు? నా కోసం ఏడవకండి బాబో అంటే ఈ రక్తం దగ్గరకు వచ్చి ఏడుపు. ఎవడు నేర్పాడు మీకు? ఎవరు చెప్పారు రక్తం దగ్గర ఏడవమని? నా నిమిత్తం మీరు ఏడవకండి అని చెప్పాడు. దేనికి ఏడుస్తారు? నా కోసం ఏడిపెట్టి. చూసారా, మీరు ఎందుకు ఏడవలో కూడా తెలీదు. ఈ రక్తము ఏడవడం కోసం కాదు, ఇది తాగండి. తాగావు కదా, తాగగానే లోనకి వెళ్ళిపోయినటువంటి యేసు రక్తానికి సాదృశ్యమైన ఈ ద్రాక్షారసము లోనకెళ్ళి అంటదట, ఈవిని క్షమించండి. సోమవారం ఏదో చేసింది, మంగళవారం ఏదో చేసింది, బుధవారం ఏదో చేసింది, లక్షవారం ఏదో చేసింది, అసలే ఈవిడి సంగతి తెలుసు కదా, క్షమించు. ఆ రక్తాన్ని తీసుకున్న ప్రతిసారి అది నీ శరీరములోనికి వెళ్ళిన తరువాత అది ఏమంటుంది? నువ్వేమంటావు? ప్రభు రక్తం చప్పగుంది.
ఒక చర్చికి వెళ్తే వాళ్ళు అలాగే అన్నారు, ప్రభు శరీరము గట్టిగుంది ఉడకలేదని అన్నది. మరి మళ్ళా తర్వాత ద్రాక్షారసం వచ్చింది, ప్రభు రక్తము చప్పగుంది, పల్చగుంది, తీపెక్కువైపోయింది. సరే, మీరు ఇంతవరకు ప్రపంచము ఆలోచించింది అవే, కానీ బైబిల్లో హెబ్రీ పత్రికలో చెప్పింది ఇది. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చారు. ఎంత గ్రేటో తెలుసా? ఈ రక్తము మిమ్మల్ని ఏమంటుందో తెలుసా? ప్రతిసారి, ప్రతి ఆదివారము క్షమించు, 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 క్షమించు. ఏమి రక్తం అండి చెప్పండి? ప్రపంచంలో ఎవరి రక్తము మీకు కావాలి? ఏ రక్తము ప్రపంచంలో ప్రాముఖ్యమైనదంటే యేసు రక్తము కంటే గొప్ప రక్తము ప్రపంచములో లేదు. హేబేలు మొదలుకొని జకర్యా వరకు తెలుసా? హేబేలు గురించి మీకు తెలీదు, నాకు తెలుసు. ప్రసంగి గ్రంథము చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనము. ప్రసంగి 7:20. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. మళ్ళీ చదువుతాను, నేనే చదువుతాను, మీరు చూడండి. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడైన హేబేలైనా ఒక్కడైనను లేడు. హేబేలు ఎవరు? పాపము చేశాడు. తెలుసా? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ టాపిక్ అంటే ఎంత రేంజ్లో ఉంటుంది ఎవడికి తెలియదు. ఇది హేబేలు మంచోడండి, పాపం అండి. అప్పుడేం చేసి ఉంటాడు? నువ్వు అక్కడ పక్కన ఉన్నావేటి? ఇవే ఊహించి చెప్పుట వలన వారి ఊహంతా కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. బైబిల్ని ఎవ్వడు ఊహించకూడదు. నేను ఊహించను. ఉంటే నమ్ముతాను, లేకపోతే అది నమ్మనని పక్కన పెట్టేస్తాను. అదే వాక్యమైనా నాకు అర్థం అవ్వలేదు, అంతే. నాకు అర్థం అవ్వలేదు, నువ్వు చెప్పింది నాకు ఎందుకో తేడాగా ఉంది, అది నేను పక్కన పడేస్తాను. అది నా పాలసీ. హేబేలట నీతిమంతుడైనా పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడు. అంటే హేబేలు అంటే ఏంటో నీకు అర్థమైపోదు. ఇది కూడా కేసే. కేయినాను, ఎనోషు, ఎరదు, నోవాహు, దావీదు, ఇంకా చెప్పనవసరం లేదు. మీకు ఈ కేసుల సంగతులన్నీ తెలుసు. దేవుడు అన్నాడు, ఒక్క మాటలో కొట్టి పడేశాడు. హేబేలు మొదలుకొని పాపము చేయక బ్రతికే నీతిమంతుడు ఒక్కడైనా లేడు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని, సరే, నీతిమంతుడే హేబేలు, కానీ పాపము చేశాడు. పాపము చేసిన హేబేలు రక్తము మొరపెడుతుందట, పాపము చెయ్యని యేసు రక్తము మొరపెడుతుంది. ఏమని? క్షమించమని. ఆదివారం ఎందుకు నువ్వు మానేస్తున్నావు? రొట్టె ద్రాక్షారసం తీసుకోవడానికి ఎందుకు నువ్వు మానేస్తున్నావు? ఆ రక్తమే లేకపోతే అది పలకదు. అది తీసుకోకపోతే నీకు పలకదు. జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటే మిమ్ముని నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఏమని? క్షమించు. ఏమి రక్తం అండి? బాప్తిస్మానికి ముందు
చాలా చేశావు. బాప్తిసం పొందిన తరువాత మంచోడువా నువ్వు? మంచోడువా చెడ్డ మంచోడువా? మొదటి యోహాను 7వ అధ్యాయము 7వ వచనం చూడండి ఏమని పలుకుతుందో. మొదటి యోహాను 1వ అధ్యాయము 7వ వచనం ఏమని పలుకుతుంది? అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము నువ్వు ఆరాధనకు వస్తే, దేవుని కొరకు బతికితే, దేవుని పని చేస్తే, 7 సభలు పెడితే, దేవుని కొరకు సువార్త ప్రకటిస్తే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి, అబ్బబ్బా రక్తం అంటుంటుందట, క్షమించండి క్షమించండి క్షమించండి. ఎవరంటారండి క్షమించమని? ఎవడో ఎక్కడో రేపు చేసేస్తాడు. లోకం అంతా అంటుందో వాడిని నడి రోడ్డులో ఉడి తీయండి. ఏం తీయాలా? నువ్వు మంచిదానవా? నిన్ను ఉరి తీయాలి ముందు. యేసుప్రభుని నమ్మేవంటే నువ్వెవరు? మహాపాపివి. అంతేనా? బాప్తిజం పొందినప్పుడు ఏమంటారు? అమ్మ బాప్తిజం పొంది నీ పాపాలన్నీ కడిగిసుకో అనగానే మనం మధ్యలో అని అనాల. అంతే కదా, మనం అనాల. ఇటు ఈవిడినా? అప్పుడు నీకేం చేయాలి? పోలీసులు వచ్చి ఇన్ని చేసావు తల్లి, పద 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 పద. మంచోడువా నువ్వు? ఎంత చెడ్డవాడివి నువ్వు! ఎన్ని నేరాలు చేసిన వాడివి! చిన్ననాటి నుండి బాప్తిజం పొందే ఈ 30-40 సంవత్సరాల లోపు బాబోయ్ బాబోయ్ ఎన్ని అబద్ధాలు! ఇన్ని తప్పులు చేసిన వాడిని క్షమిస్తానంటుందేటి యేసు రక్తం. హేబేలు రక్తం అట శిక్షించు. పిల్లరా, నీతిమంతుల రక్తము శిక్షించమంటుంటే యేసు రక్తం అంటుందట ఆగండి, మీరు ఆగండి. ఏమంటుంది? క్షమించు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చారు. జాన్సన్ విక్టర్ అను నేను యేసు రక్తము దగ్గరకు వచ్చాను. ఎక్కడికి వచ్చావు? ఎవరి రక్తం దగ్గరకు వచ్చావు? ఆ రక్తం ఏమంటుంది? ఎన్నిసార్లు నిన్ను క్షమించమంటుంది తెలుసా నీకు? నీకు తెలియక ఆరాధనకు రావు. నెల రోజులు మానేసినోడు ఉన్నాడు. ఒకడు క్రిస్మస్కే వస్తాడు అంతే. నీ దిక్కున్నోడితో చెప్పుకో 364 రోజులు నా ఇష్టమే. మళ్ళీ దొంగ వేషాలు వేసుకొని ఆ క్రిస్మస్ నాడు మాత్రం బాబా ముఖం చూడాలి. అలాంటి అతన్ని యేసుప్రభు ఏమంటాడండి? బాప్తిజం పొందినవాడు అయితే ఏమంటుంది ఆయన రక్తము? నువ్వు తీసుకున్న ప్రతిసారి ఈ రక్తము మీకు ఇస్తారు కదండి కప్పులో, అది ఇచ్చినప్పుడు మీరు ఇప్పుడు ఎలాగనుకున్నా, ఏటు ప్రభా ఈరోజు కూడా నన్ను క్షమించమని అనడమా? బాబా ఎంత మంచి రక్తము అని నీకేమనిపించాలి? ఆనందం అనిపించాలి, సంతోషం అనిపించాలి. నన్ను క్షమించే రక్తాన్ని నేను తీసుకోవడానికి ఆదివారం వెళ్ళిపోవాలి. వీళ్ళరా, ఆరాధనలో మానేసి లైవ్లో మీరేదో ఆరాధన చేసేసుకొని మీరేదో అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. లైవ్ చూసిన రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలంటే ఎక్కడ ఆరాధన జరుగుతుందో సమాజముగా కూడుట మానక, అపోస్తుల బోధ, సహవాసం. ఎందుకు వచ్చారు? రొట్టె ఎందుకు వచ్చారు? మీటింగ్కి దేనికి వచ్చారు? మీకు తెలీదు. వచ్చిన మీరందరూ యేసు ప్రభు ద్వారా క్షమాపణ పొందుతారు. యేసు రక్తము క్షమించు 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 క్షమించు. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను
పవిత్రులనుగా చేయును. పవిత్రులనుగా. 10వ వచనము. యోహాను పత్రిక 1:7 చదివారు కదా, ఇప్పుడు 10 చదవండి. మనము పాపము చేయలేదని బిల్డప్ ఇచ్చావనుకో, మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము. మనలో వాక్యము ఉండదంటే ప్రపంచంలో ఎవ్వడికి వాక్యం చెప్పడం రాదు. తెలుసా మీకు? నీకు వాక్యం చెప్పడం రాదు. నీకు వాక్యం వచ్చా? నువ్వు తప్పు చేయలేదని నువ్వు చెప్పుకుంటున్నావంటే నీకు బైబిల్ రాదు. ఏం తెలుసు వాక్యం? ఏం తెలుసు బైబిల్? అసలు సమస్య అంతా పాపం మీద ఉంది. సబ్జెక్టు టోటల్గా సమస్య పాపము, టోటల్గా సమస్య యేసు రక్తము. దెయ్యం దిగాడు, దేవుని దగ్గర నుండి వచ్చాడు. అవ్వనేస్తాను, కయ్యన్నేస్తాను, ఆదామునేస్తాను, అందరిని జయించి 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 మొత్తం అందరినీ, మొత్తం నీతిమంతులు అందరి చేత పాపాలు చేయించి అందరినీ ఏం చేసింది? ఇది ఈ దుష్ట శక్తి గెలిచింది. ప్రపంచంలో అందరినీ అది గెలిచింది, కానీ యేసు ప్రభును గెలవలేకపోయింది. అది యేసును గెలవలేకపోయింది. నేను ఓడిపోయినా, నువ్వు ఓడిపోయావు, అందరూ ఓడిపోయారు. కానీ యేసు రక్తం ఏం చేసిందో తెలుసా? యేసు ఏం చేశాడు తెలుసా? ఏ మరణం అయితే వచ్చిందో, ఏ మరణపు ముళ్ళు పాపమో, ఏ పాపానికి బలము ధర్మశాస్త్రమో, ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ పాపాన్ని, మరణపు ముళ్ళును విరిచేశాడు. దేవుని శక్తి ముందు దుష్ట శక్తి నిలువదు. వాడే మాత్రం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 54 50 చదవండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? కయ్యను గెలిచేశాను, హేబేలును గెలిచేశాను, ఆదామును గెలిచేశాను, హవ్వను గెలిచేశాను, అందరినీ గెలిచేశాను అనుకుంటున్నావు కదా నువ్వు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మీకు తెలియదులేండి, ఆ సబ్జెక్ట్ ఆ కిందనే ఉంటుంది. ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, మరణపు ముళ్ళు పాపము, మరణపు ముళ్ళు పాపము. పిల్లరా, మరణం ఎందుకు వచ్చింది? పాపము వలన. మరణపు ముళ్ళు పాపము. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆజ్ఞ వచ్చినది గనుక పాపము లోకములోనికి వచ్చాను. ఆజ్ఞ రాకపోతే పాపము లేదు. ఆజ్ఞ వచ్చింది. ఆజ్ఞను అతిక్రమించుట పాపము. పాపమునకు జీతము మరణము, ఆ తరువాత నరకము. ఇలాగ ప్రతి ఒక్కడిని నరకానికి పంపించేస్తుంది ఈ పాపము. ఈ పాపాన్ని, మరణాన్ని, మరణపు ముళ్ళుని యేసు ప్రభు విరిచాడట. యేసు ప్రభు విరిచి ఎవరెవరైతే తప్పు చేస్తున్నామని, ఎవరెవరి చేత తప్పు చేయించిందో అందరినీ నేను క్షమించుకుంటాను, నీ దిక్కున్నోడితో చెప్పుకోని అన్నాడు. దెయ్యంతో పారిపోయిందంటే దెబ్బతో. మీకు అర్థమైంది? అసలు ఏం అర్థం లేదు. భోంచేయాలని ఉంది మీకు. ఏమర్థమైందండి టాపిక్? బైబిల్ బుర్ర వేడెక్కిపోవడం లేదు. వాడు అదే కదండి చూసుకున్నాడు. ఇగో అతనితో తప్పు చేయించాను, నరకాన్ని పోతాడు. వీడితో తప్పు చేయించాను, నరకాన్ని పోతాడు. వీడితో తప్పు చేయించాను, నరకాన్ని పోతాడు. అల్లుగా వెనకాల ఉన్నాడు, అతనితో తప్పు చేయించాడు. మొత్తం కుర్చీల మీద ఉన్న వాళ్ళందరినీ వేసారు, దేవుని స్తోత్రం అనుకుంటాడు వాడు. యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు వేసావు కదా, కానీ నిన్ను నేను వేసాను. ఏమని?
నువ్వు ఎన్ని తప్పులు చేసిన వాడివైనా నేను క్షమిస్తాను. బా బా ఏంటండి యేసు ప్రభు, ఎవరండి క్షమిస్తారు? ఎవ్వరు క్షమించరండి. నాటకాలు ఆడతారు ఉత్తరే బయటికి, మనసులో మాత్రం అనేసి ప్రభువా క్షమిస్తారా? సరేనండి, హృదయంలో ఉన్నది మనం మాట్లాడించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఒకటే నాకు ఒక మాట చెప్పాడు చెవిలో, ఏంటిది? యథార్థముగా స్పీచ్ మాత్రం చాలా యథార్థంగా చెప్పండి, మనసులో ఉన్నది చెప్పండి, దాయకండి. ఎందుకు అలాగా? యథార్థముగా ఆరాధించండి. దేవుడు అనగానే చెప్పేయాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తావు? ఎయిడ్స్ అండి అంటావు. ఎందుకు? లాయర్ దగ్గరికి వెళ్తే ఏమంటావు? నేనే వేసానండి అండి, నేనే మర్డర్ చేశానండి అంటావు. చూసావా? అక్కడ చెప్పావు, ఇక్కడ చెప్పావు, ఇక్కడికి వచ్చేసరికి ఏమంటావు? నాటకాలు. నీకు తెలియక. ప్రియులరా, యేసు ప్రభు ఎంత మంచివాడండి, చాలా టాప్ అండి. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిందట ఆమె. ఎవరు? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. తప్పు చేసింది, కానీ పాపము లేని వాడే రాయ వేయండి. అది చేసింది తప్పు లేని వాడే రాయితే రాయి వేయండి. బా ఏమి యేసుప్రభు అండి. యేసుప్రభు కోర్టులో ఉంటేనండి కేసులు దడ లేచిపోతాయి. ఏ వకీలు వాదించలేడు యేసుప్రభులా. అంతేనా? నువ్వు దొరికిపోయావు రెడ్ హ్యాండెడ్గా, వాదించమనండి. డైలాగులే లేవు వకీల్కి. అదే యేసుప్రభు అయితే ఏమంటాడు? పాపము చేయని వారు రాయి వేయండి జడ్జి గారు. అబ్బా చూడండి, అటు జడ్జిని, ఇటు లాయర్ని, అటు ప్రజలను. బా టాప్ అండి బాబు, టాప్ అండి ఆయన. అలాంటి అతని దగ్గరకు మీరు వచ్చారు. అంతేనా? ఇలాగ అర్థం అవ్వదు. అమ్మ అనుకోండి ఎలాగుంటుందండి? అమ్మ ఏదో అయిపోయిందమ్మా, ఏదో మరి జరిగిపోయింది అనగానే ఈవిడేం చేస్తుంది? నీకెందుకు ఊరుకో, మీ నాన్నని ఎలాగోలా బుట్టలో వేస్తాను. మంచి అమ్మ అండి, నాకు చాలా ఇష్టం అమ్మలంటే. సూపర్. అంతే కదండి, అమ్మ ఏమంటుంది? నీకెందులే, ఇంకేదో అయిపోయిందిలే, ఇంకెందుకు మరి, ఇంకెవరికి ఏం చెప్పకు. సరే ఎంత కవర్ చేస్తుందండి. ఏమండి, ఒక తల్లిలో చూసావు, ఒక తండ్రిలో చూసావు, ఒక అక్కలో చూసావు, ఒక అన్నలో చూసావు, యేసులో ఏం చూసావు? వాళ్ళందరికంటే టాప్ క్యారెక్టర్ అయింది. అదేంటో తెలుసా? క్షమించమని. పరలోకం నుండి భూలోకానికి వచ్చింది ఇది చేయడానికి. ఆయన ఎందుకు వచ్చాడు? దేనికి వచ్చాడు? పరలోకం నుండి. తప్పు చేశావని నిన్ను కూడా శిక్షించడానికి ఆయన వచ్చాడా? నో. రక్షించుటకు పాపములు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈవేళ ఉపేంద్ర వాక్యం చెప్తూ ఒక మంచి మాట మధ్యలో, మీరు గొర్రె పిల్ల రక్తమునకు మీరు వచ్చారు. గొర్రెపోతు రక్తం దగ్గరికి రాలేదు. ఎందుకంటే గొర్రెపోతు అంటే ఇది కొంచెం కేసే. బైబిల్ ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఏ రక్తం దగ్గరికి వచ్చారు? నిర్దోషమైన గొర్రె పిల్ల. ఇదేం చేస్తుంది? ఇదేనేమంటారు? గొర్రె పిల్ల కదండి. ఇది ఏం చేయదు కదండి, అప్పుడు తప్పు చేయదు. ఇది గొర్రె అవ్వాలా, ఇది పెద్దదవ్వాలా. బైబిల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్రాయబడి ఉంటాయి. ఇవి మనం పట్టుకోవాలి, తప్పులు పట్టుకోవడం కాదు. బైబిల్లో ఉన్న విషయాలు పట్టుకోవాలి. ఇలా పట్టుకోవడం కానీ నువ్వు స్టార్ట్ చేస్తే నీకు ఎలాగుంటుందంటే ఈ పాయింట్లన్నీ తెలిసిపోయి ప్రభునందు ఆనందంలోకి వెళ్ళిపోతావు. దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి. నన్ను క్షమిస్తాడని కూడా వచ్చేస్తావు. పిల్లరా, నీ భర్త క్షమించకపోయినా, నీ భార్య క్షమించకపోయినా, ప్రపంచంలో ఏ కోర్టు నిన్ను క్షమించకపోయినా, యేసుక్రీస్తు రక్తం అంటుంది ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేస్తాను. యేసు రక్తం అంటుంది. అందుకే హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు
ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చారు. పౌలు గారు అంటున్నారు, ఎంత మంచి రక్తము దగ్గరకు వచ్చారో తెలుసా? యేసు దగ్గరకు వచ్చారు. ఈవేళ సభలకు వచ్చారంటే మీరు ఎంత అదృష్టవంతులండి. మీకు తెలీదు. మీరు చాలా అదృష్టవంతులు. ఆరాధనకు వచ్చారు, మీరు చాలా అదృష్టవంతులు. దేవుని కొరకు సువార్తగా వెళ్ళారు, మీరు చాలా అదృష్టవంతులు. దేవుని పని చేస్తున్నారు, మీరు చాలా అదృష్టవంతులు. కారణం, నీ దగ్గరకు వచ్చినటువంటి యేసు నిన్ను క్షమించాలని అనుకుంటున్నాడు. సాతాన్ అంటుంది, నువ్వు తప్పు చేసావు, ఇంకేం వెళ్తావు యేసు ప్రభు దగ్గరికి, ఇక ఈ వారం ఇంకా మానే. అప్పుడు నువ్వేమనుకుంటావు? బా దెయ్యమా, సూపర్, మానేస్తావు. ఎందుకు మానేస్తావు? అదే మీ అమ్మ అయితే, తప్పు చేసిన అమ్మ దగ్గరికి వెళ్ళిపోతావే. ఆరాధన దగ్గరకు వచ్చేసరికి, దేవుడు దగ్గరకు వచ్చేసరికి, అసలు యేసు దగ్గరకు వచ్చేసరికి నువ్వు అనుకోవాలి, మరణపు ముళ్ళును ఆయన విరిచాడు గనుక పాపము ఇక మన మీద ప్రభుత్వము చేయదు. రోమాపత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మీరు కరెక్ట్గా చెప్పాను కానీ మీరు చదవడం రాంగ్. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొందాడు. పౌలు గారు అండి, టాప్ లెసన్స్ అండి ఆయనవి. చనిపోయినవాడు పాప విముక్తుడు, చనిపోయినవాడు పాప విముక్తుడు. ఇగో చచ్చిపోయాడంటే ఇంకా పాపం నుండి విముక్తి పొందేశాడు. ఎప్పుడు చచ్చిపోయావు? బాప్తిస్మమందు పాతి పెట్టబడ్డావు, చూసావు? ఆ బాప్తిస్మము పొందిన నాడే నీకు పాపము నుండి విముక్తి కలిగింది. చనిపోయిన వాడు పాప విముక్తి పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి, మరణము కూడా ఆయన మీద ఇక ప్రభుత్వం చేయలేకపోయిందట. అందుకే మరణించిన యేసు 3వ దినం లేచిపోయాడు. మరణము ప్రభుత్వం చేయడానికి వీల్లేదు. అతనికి మళ్ళీ జీవితం ఇవ్వండి, జీవం ఇచ్చేయండి. సమాధిలో నుండి ఆయన లేచాడు. పిల్లరా, ఎంత గొప్ప ఆయనండి. ఇటువైపు ఉంటే యేసుప్రభు అంటున్నాడు క్షమించమని. ఆ తండ్రి అంటున్నాడు, పరలోకమందున్నటువంటి తండ్రి ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? దేవుడు లోకమునెంతో ప్రేమించాను కాగా, ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి, ఆయన కుమారుడని యేసునందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను భూమి మీదగా పంపించాను. అంటే తండ్రి కూడా ఏమనుకున్నాడండి? క్షమించండి ఆయన, నేను క్షమిస్తున్నానని భూమి మీదకి వెళ్ళి చెప్పు, మీ నాన్న ఏమీ అనడంట. అబ్బా, ఎంత మంచి తండ్రి అండి, ఎంత మంచి తండ్రి. తప్పు చేసిన భూమి మీద తల్లిదండ్రులు ఏమంటారండి? మీకు తెలీదా? భూమి మీదే తల్లిదండ్రులే పాపాలను కప్పుతుంటే పరలోకపు తండ్రి యేసుప్రభు ఏం చేశాడో మీకు తెలిస్తేనండి, మీకున్న డబ్బంతా ఖర్చు పెట్టి ఇలాంటి సభలు పెట్టి దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళ గురించి తెలిస్తే, వాళ్ళ ప్రేమ తెలిస్తేనండి, ప్రేమ తెలిస్తే ప్రేమ కోసం ప్రాణాలైనా అర్పించాలనుకుంటారు మనుషులు. ప్రేమిస్తుంది అమ్మాయిని తెలిస్తే ఎన్ని వేల రూపాయలైనా ఖర్చు పెడతావు. నా భార్య నాకు ప్రేమిస్తుందని తెలిస్తే వచ్చిన జీతం అంతా నువ్వే ఏం చేస్తావు, ఖర్చు పెట్టి ఇంక నాకేం వద్దులే అని అనేస్తాడు. ఎందుకు? లవ్ ప్రేమ శాశ్వతమైనది. ప్రేమయే ఈ అన్నిటికంటే గొప్ప ప్రేమ. దేవుడు ప్రేమయై ఉన్నాడు, మనిషి పగతో ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయై ఉన్నాడు. నీకుందా ప్రేమ? నీకుందా? అందుకే మనిషి పాపాన్ని చేస్తాడట కోరి.
పాపం ఎలా చేస్తాడు మనిషి? కోరి కోరి కోరి. మనం అనుకుంటాము కోడి మాంసం కోరాడు, లేకపోతే ఏదో ఆవకాయ పచ్చడి కోరాడు, లేకపోతే స్వీట్ కోరాడు, కారు కోరాడు అనుకుంటున్నా. కాదట, పాపాన్ని కోరే. నేను ఎలాగైనా చెయ్యాలనుకుంటున్నాను తప్పు. అంతే కదండి, తప్పు చెయ్యాలని మనిషి కోరి చేస్తాడు. అందుకో పాట రాశాను, పాపాన్ని చేశావు కోరి, యేసు ప్రభువే నీకు దారి, ప్రేమతో పిలిచెను పాపివైన కోరి, తన ప్రాణమే నీకిచ్చాను యేసు భూమికి చేరి. వింటారా? అదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభే నీకు దారి, పాపాన్ని చేసావు కోరి, యేసు ప్రభే నీకు దారి, ప్రేమతో పిలిచెను పాపివైన కోరి, తన ప్రాణమే నీకిచ్చెను యేసు భూమికి చేరి, పాపాన్ని చేసావు కోరి, యేసు ప్రభే నీకు దారి, పాపాన్ని చేసావు కోరి, యేసు ప్రభే నీకు దారి. సని పని సరిపా పమగమ పమగరి, సని పని సరిపా పమగమ పమగరి, దని 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 సని 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 దని 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 సని 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 దని 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 సని సని ని ద ప దని 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 నిన్ను వదులుకోలేని నా ప్రేమను ప్రాణమిచ్చే చూపించానిలా, అది నువ్వు చూసైనా మారాలని గాయమయ్యింది దేహం ఇలా. నిన్ను వదులుకోలేక నేను ఏమైనా చేస్తాను, నీకోసం మా లోకం వదిలే ఇంత దూరం వచ్చాను. ప్రేమంటే నాదే అని చూపించాను, నా ప్రేమ నీకే అని, తొలి ప్రేమ నాదే అని, ఏది ఆశించని ప్రేమే నాదే అని, పాపాన్ని చేసావు కోరి, యేసు ప్రభే నీకు దారి, పాపాన్ని చేసావు కోరి, యేసు ప్రభే నీకు దారి. మరణిస్తే నీ వారే మాకొద్దని పాతి పెడతారు నువ్వు శవమని,
మరణిస్తే లేపేది నేనే అని, Lazarus, నేను బ్రతికించుకుంటానని. ప్రేమిస్తే ఎవరైనా బ్రతికుంటే ప్రేమిస్తారు, చనిపోతే ఎవరైనా నీవు వద్దని వదిలేస్తారు. లోకంలో ప్రేమే ఇది, ఈలలో నాలా ప్రేమించేవారెవరని చూపించాను నా ప్రేమని, నీ కొరకే మరణించి లేచానని. పాపాన్ని చేసావు కోరి, యేసు ప్రభే నీకు దారి, పాపాన్ని చేసావు కోరి, యేసు ప్రభే నీకు దారి. ప్రేమతో పిలిచెను పాపివైన కోరి, తన ప్రాణమే నీకిచ్చెను యేసు భూమికి చేరి. ఆ దేవుడే నిన్ను కోరి, యేసు ప్రభే నీకు దారి, ఆ దేవుడే నిన్ను కోరి, యేసు ప్రభే నీకు దారి. ప్రియులరా, మనిషిని ఎంత క్షమించాలనుకుంటున్నాడండి ఆయన. ఆయన రక్తము, ఆయన రక్తము, ఆయన రక్తము నన్ను జ్ఞాపకము చేసుకోండి అని ఎందుకని బైబిల్లో రాయబడింది తెలుసా? నేటి వరకు ఈ విషయాన్ని తెలిసిన ప్రపంచంలో ఎవడు రోగం వచ్చినా ఏది జరిగినా ఆదివారము ఆరాధన మానడు, రొట్టె ద్రాక్షారసము మానడు. ప్రియులారా, ఇంత గొప్ప విషయం మీకు చెప్పాలని యేసు రక్తములో ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టాలి? ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి వారు సభలు పెట్టాలి? ఎంత మంచి రెడ్ కార్పెట్ వేసి, రెడ్ చైర్స్ వేసి, మళ్ళీ గ్రీన్ మ్యాట్ వేసి, స్టేజ్ కట్టి, మీకు ఎల్ఈడి పెట్టి, సౌండ్ పెట్టి, భోజనాలు పెట్టి. ఇదేనండి ప్రేమ. ప్రేమ అంటే ఇది. ఒకరినొకడు మిక్కటముగా ప్రేమించుకోండి అంటే అర్థమేంటి? ఇలాంటి మీటింగ్లు పెట్టి, భోజనాలు పెట్టి ప్రజలకు దేవుడు ఏమనుకుంటున్నాడో చెప్పండి. విలరా, నిన్న ఆయన అందుకే అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను నమ్ముతావా? నమ్ముతావా? నన్ను నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును. నమ్మేవా? నువ్వు అదృష్టం. అన్యోన్య సహవాసముతో ఉన్నావా? ఇంకా అదృష్టం. ప్రిలారా, ఎందుకు ఆరాధనలు మానేస్తున్నారు? ఎందుకు అసలు గుడంటే ఇష్టం లేదు, అసలు ప్రార్థనన్నా ఇష్టం లేదు, సభలన్నా ఇష్టం లేదు. అందుకే మధ్యన సభల్లో ప్రజలు తగ్గిపోయారు. మీకు విషయం తెలియక ఏ రోగంతో చచ్చిపోయినా నీకు స్వర్గం ఉంటుంది. మీరు పాపములో చచ్చిపోతే పోతారు నరకానికి, పోతారు మీరు. హేబేలు రక్తం మంచిదనుకున్నారా? నీతిమంతుల రక్తము మంచిదనుకున్నారా? జకర్యా రక్తము వరకు బైబిల్ ఏం చెప్పింది? వీళ్ళందరూ వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధురా తీర్పు తెచ్చండి అని అంటున్నారు. కానీ యేసు ప్రభు రక్తం అంటుందట, క్షమించండి, క్షమించండి, క్షమించండి. ఆయన రక్తం అలా ఉంటుంది. అందుకే మనిషిని క్రైస్తవుడు క్షమించాలన్న ఇలాంటి ప్రసంగాన్ని విని భూమి మీద మొట్టమొదటిసారిగా ఒక ఆయన అంటున్నాడు, అతన్ని చంపుతుంటే, ప్రభువా వీరి మీద పాపము మాపు. ఎవరు? స్టెఫెను. స్టెఫెన్ ఎందుకు క్షమిస్తున్నాడు? క్షమించమని అంటాడేటండి ఆయన. అసలు వాక్యం ఎప్పుడైనా మీరు చదివారా? ఆ వాక్యం ఎప్పుడైనా మీరు ధ్యానించారా? కొడుతుంటే
దేవా వేసేయండి అని అనాలా? మనమైతే అలాగే అంటాం, ప్రభువా అని అంటాం. అతను అంటున్నాడు, మోకాళ్ళుని ప్రభువా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వారి మీద ఈ పాపము మాపకు. ఎందుకంటే యేసు రక్తమే క్షమించడమే కాదు, క్రైస్తవుడు కూడా క్షమించాలి అన్న గొప్ప విషయాన్ని నేర్పించాడు స్టెఫెన్. Father, Father, for they know not what they do. Forgive them, forgive them. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది, హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతులై రక్తమంతా ప్రతిదండన చెయ్యాలని కోరుతుంటే, ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది, ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది, హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. అన్నే నన్ను చంపాడని నిలదీయగా, ఆ దేవుడు వదలలేదుగా. ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా, కయీనునే వదలలేదుగా. మృతులైన వారే క్షమించలేదు, పరదైసుకు వెళ్ళిన వదలలేదు. యేసు రక్తమే భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది, యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపుతుండగా, న్యాయం తీర్చాలని అతనడగలేదుగా. స్టెఫెనును చంపితే సౌలే సమ్మతించగా, ఆ యేసే పిలిచి మరి రక్షించెను. యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా, నీ
నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా? ఆ యేసును ఈ రోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొక్కడే నేర్పుతాడు. అందుకే సర్వాధికారమిచ్చాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హేబేలు కంటే శ్రేష్టమైన యేసునొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. హేబేలు వలె అడగకుండా ఉండాలనే స్టెఫెను క్రొత్త నిబంధనలు నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి? 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ఈ రక్తమే ప్రతిసారి నువ్వు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది? ఎవరి రక్తమో క్షమించమన్నది? యేసు రక్తమే భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. ఎంత గొప్పవాడండి స్టెఫెను. నిన్ను ఎవరైనా కొడితే ఏమంటావు? సువార్తలకు వెళ్తారు, శుభ్రం చితగొడతారు. ఆ కొడితే కొట్టమనండి, నేను ఇలాంటివి యాక్సెప్ట్ చేస్తాను. శుభ్రంగా కొట్టండి, చంపుతారు కాదు చంపండి. హాయిగా పరదేశకు పోతాడు. అదృష్టం అదృష్టం. ఉగ్రవాదులు నక్సలైట్లో ఎవరో వచ్చి దడతను మమ్మల్ని పేల్చేస్తున్నారు అనుకోండి, మాకు ఎలాగుంటుందండి? స్తోత్రం తండ్రి. లేకపోతే మళ్ళీ రేపు మీటింగ్కి వెళ్ళాలా, ఆ తర్వాత మీటింగ్కి వెళ్ళాలా. ఈ మధ్యలో ఏవైనా ఒక తప్పులు పని చేసామనుకుని పోతాం. ఇదే బాగుంది కదా ప్రశాంతంగా. మిమ్మల్ని నిందించి హింసించి మీరు కరపత్రాలు పంపించినప్పుడు కోటింగ్ వేస్తే మిమ్మల్ని ఏమన్నాడు? కేసులు పెట్టండి అనలేదు, సంతోషించి ఆనందించండి. తెలుసా నీకు బైబిలు? అందరినీ క్షమించడానికి ఆయన ఉన్నాడు. నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు? సువార్త వద్దనిసారా ఏమన్నాడు? ఆర్గ్యుమెంట్ చేయమని అనలేదు. పాద్దోలు దులిపేసి బయలుదేరిపోండి, బండి ఎక్కిపోండి, అంతే కదండి. ఏం చేయాలండి? బాబు మాకు వద్దు అని అన్నారు. ఒకసారి మేము సువార్తకి వెళ్ళాం, ఆ ఊరోళ్ళు అందరూ వచ్చారు. ఇక్కడ మీరు చెప్పకండి అని అన్నారు. దేవుని స్తోత్రాన్ని పకోడీలు తిన్నాం. ఎంత బాగుంది. వీడు ఎవరో వద్దన్నారండి. వద్దంటే నీ దగ్గర పర్మిషన్ ఉందా? ఇది ఎందుకు బాబు? యేసుప్రభు ఏమి ఇచ్చాడు నీకు? పర్మిషన్ ఉందా అని అడగమన్నాడా? అడగకూడదు. వీళ్ళకి వద్దట, వీళ్ళకి వెళ్ళే ఉత్తరవాదులు పదన బాబు పోదా, బయలుదేరిపోండి. ఈ పట్టణంలో మీకు హింస కలిగిందనుకో మరొక పట్టణానికి పొండి. గొడవలు పెట్టుకోవద్దు, ఆర్గ్యుమెంట్ చేయొద్దు, కేసులు ఏం పెట్టకండి. పగ తీర్చుట నా పని, క్షమించుట నీ పని. యేసుప్రభు నిన్ను క్షమించినప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తిని ఎందుకు క్షమించవు? మా దగ్గర ఎన్నో పాము పిల్లలు తిరుగుతుంటాయి.
నాకు తెలిసి అవి పామని, కానీ నేను అనుకుంటాను దేవా క్షమించండి. ఎందుకు? బైబిల్ అండి. స్టెఫెన్ అది నేర్పించాడు, స్టెఫెను నేర్చుకున్నాడు. బైబిల్ అలా ఉంటుంది, మనిషిని జయించాలంటే కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించాలి. ఇది కీడును జయించాలంటే మేలుతోనే. కీడుకు కీడు, ముళ్ళుకు ముళ్ళు కాదట. నో, ప్రేమతోనే ఎవరినైనా జయించాలి, మేలు చేత కీడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మాటలు వినడానికి దేవుడు చాలా బ్రేక్ల మీద ఉన్నాడు ఆయన. నేను అనుకున్నాను ఇది మీ సబ్జెక్టే, ఇచ్చుకుంటారు కావాలి ఇచ్చుకోండి అనుకున్న కారులో. కానీ దేవుడు పాపం, మీరు వర్షం పడుతున్నా మీరు కూడా నాకంటే మొండిలాగా ఉంది, అలాగే ఉండిపోయారు. ముసుగేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ కుమారుడైన యేసు ఎంత ప్రేమామయుడు, ఎంత క్షమ. ఆయన రక్తము క్షమిస్తుంది అంటే అది మేము తీసుకున్న ప్రతిసారి మేము పొంగిపోవాలి. కానీ ఈ విషయం ధ్యానాలకు తెలియడం లేదు. ఏ రక్తము దగ్గరకు వచ్చామో కూడా తెలియడం లేదు. ఎవరో రక్తదానం చేయాలి, ఎవరో రక్తం ఎక్కించుకోవాలి, ఆ రక్తమే గొప్పది అని బ్లడ్ బ్యాంక్స్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ మీ కుమారుడైన యేసు రక్తము ప్రపంచంలో ఉన్న అన్ని రక్తముల కంటే గొప్పదని. ప్రపంచంలో ఉన్న మానవుల రక్తములో నెగిటివ్ ఉందేమో కానీ మీ కుమారుడైన యేసు రక్తములో పాజిటివ్, ఎవరినైనా క్షమించే మనసు ఉందని మీ పిల్లలు ఇప్పుడు తెలుసుకునగలిగేటట్లు సహాయం చేయమని, ఈ సభలను మీరు చక్కగా జయప్రదం చేసినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ సభలో ఏర్పాటు చేసిన నీ దాసుడు, నీ దాసుని కుటుంబము, సంఘము, ఇక్కడ ఉన్నటువంటి మీ బిడ్డలు ఎవరెవరైతే సహకరించారో నీ బిడ్డలందరినీ కూడా తండ్రి మరి ఆ మహాలోకానికి తీసుకొని వెళ్ళవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.